ప్రతి ఇంట్లోనూ ప్రతి పల్లెటూరులోనూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, కమిషనర్ ఐఏఎస్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కలెక్టర్ ఆనంద్ గారు, అదేవిధంగా కమిషనర్ సూర్యతేజ గారు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ సూర్యతేజ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ కార్యక్రమం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారాన్ని కూడా స్వచ్ఛ భారత్ దివస్ కింద సెలబ్రేట్ చేయడానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మొదటి 3వ శనివారం న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అన్న ఉద్దేశంతో ప్రజలందరికీ, నెల్లూరు నగరంలో ఉన్న ప్రజలందరికీ అవగాహన కల్పిస్తాం. మనకి 300 టన్నుల చెత్త ప్రతిరోజు కూడా నెల్లూరు నగరంలో వస్తుంది. ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ, రోడ్డు మీద వేయకుండా చెత్త కలెక్ట్ చేసేటప్పుడు హోమ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడం కానీ, చెత్తను తగలబెట్టకుండా ఉండటం కానీ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం కానీ, ఇవన్నిటి మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. దీంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. చెత్త బండ్లు ఇంకా ఎక్కువ ప్రొవైడ్ చేసే అవకాశం ఏమైనా ఉందా సార్? అవన్నీ కూడా ఆల్రెడీ రిపేర్స్లో ఉన్నాయి, కూడా రిపేర్ చేయించడం జరిగింది. సో వెహికల్ ఫ్లీట్ కూడా రీసెంట్గానే మనకు ఆల్మోస్ట్ 40% ఇంక్రీజ్ చేయడం కూడా జరిగింది. సో ఆ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది. నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై స్వచ్ఛ భారత్. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే కార్యక్రమంగా ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసాము. మీరందరూ కూడా చూశారు, అందరం ప్రమాణం చేశాము. ఖచ్చితంగా ఆ ప్రమాణం మీద ప్రతి ఒక్కరు కూడా దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వండి. మన ఇంటి చుట్టూరు ఉన్న చెత్త కానీ మన ఇంట్లో ఉండే చెత్తతో స్టార్ట్ చేస్తే మన ఇంటి చుట్టూరుది మన పిల్లలే దాన్ని గమనించుకొని పెద్దలు ఈ ఇల్లు సక్రమంగా పెట్టుకున్నప్పుడు పక్కన కూడా సక్రమంగా ఉండాలని మన పిల్లలే దీన్ని ముందుకు తీసుకోవాలా. రెండోది, గ్రామాల్లో ఫ్రీ డీఫికేషన్ చేయించాలని మెయిన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక. అంటే గ్రామాల్లో మీరు చూస్తుంటారు, డబ్బా తీసుకొని నేచర్ కాల్స్కి పోతుంటారు. ఇవన్నీ ఉండకూడదు. టాయిలెట్స్ కట్టించి ప్రతి గ్రామాల్లో టాయిలెట్స్ లేని దగ్గర టాయిలెట్లు వాడాలా అని అది మనము ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో ఇటువంటిది పాటించాలని మార్చి 31 కల్లా ఇది తప్పకుండా జరిగేటట్టుగా చూడాలా. అది మన బాధ్యతగా తీసుకోవాలా. అట్నే ఈరోజు మీరు చూస్తున్నారు, అభివృద్ధి సంక్షేమం ఈ రెండు మన ముఖ్యమంత్రి కోరికలు. ఈ రెండు తీర్చిదిద్దాలనే ఇటువంటి కార్యక్రమాలు కూడా దానికి తోడ్పాటుగా చేయడం. ప్రతి ఒక్కరికి పరిశుభ్రత అనేది ఉంటే మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాము. సో మీ అందరికీ నేను చెప్పేది, ఆరోగ్యము మనశ్శాంతి పరిశుభ్రతతోటే కలుగుతుంది మనకి. సో మీ అందరినీ కోరుకునేది, ఈరోజు మీ అందరు వచ్చారు, దీన్ని మీ ఇంటి కాడ మీ పక్కింట్లో రోడ్లు పోయే చెత్త కానీ ఏది గమనించినా ముందుకొచ్చి మనందరం కలిసి శుభ్రత అనేది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేస్తేనే ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమం ఖచ్చితంగా ముందుకు తీసుకుపోగలుగుతాం. మీ అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనడానికి అందరికీ నమస్కారం. ఇప్పుడు మన గౌరవనీయ జిల్లా కలెక్టర్ సార్ మాట్లాడారు. ఆనరబుల్ ఎంపీ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మిగిలిన అందరికీ నా నమస్కారం. ఈ ఒక రోజు ఆనరబుల్ సీఎం గారి ఆదేశం మేరకు, గవర్నమెంట్ ఆర్డర్స్ మేరకు
జిల్లా స్థాయిలో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ క్లీన్లీనెస్ మీద మొదలు పెట్టడం జరిగింది. పూర్తిగా నెల్లూరు జిల్లాలో మనకు సుమారుగా ఒక 722 గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక 6 కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఇవన్నీ కలిపి ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా వార్డులో కూడా చిన్నదైనా పెద్దదైనా ఒక కార్యక్రమం ఖచ్చితంగా ఈ క్లీన్లీనెస్ మీద చేయాలని చెప్పి మనం ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. ఈ ఒక యాక్టివిటీ ఒక రోజుతో ఉన్న యాక్టివిటీ కాదు. ఎందుకంటే మనకున్న ఒక షెడ్యూల్ ప్రకారం నెక్స్ట్ ఒక 12 మంత్స్కి ప్రతి మంత్ 3rd సాటర్డే మనం ఈ యొక్క కార్యక్రమం క్యాంపెయిన్ మోడ్ కింద చేయడం జరుగుతాయి. ఎందుకంటే క్లీన్లీనెస్ అనే ఒక కాన్సెప్ట్ అది జనాల దగ్గర తీసుకెళ్ళాలంటే అది ఒక క్యాంపెయిన్ మోడ్లో జనాల్ని ఇన్వాల్వ్ చేసుకొని చేస్తే తప్ప ఇది మార్చుకోవడానికి అవ్వదు. గవర్నమెంట్ సిబ్బందులు లేదంటే హోనరబుల్ ఎంపీ గారు, ఎమ్మెల్యేస్ అందరూ కూడా వాళ్ళు మాత్రం ఎఫర్ట్ పెడితే ఇది మనం ఒక మార్పు మన ఒక సొసైటీలో తీసుకురావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వామ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ చేసుకొని సో ఆ ఒక్క ఉద్దేశంతో ఈరోజు జిల్లాలో మన 722 గ్రామ పంచాయతీలో కూడా ఎక్కడైతే గార్బేజ్ పాయింట్లు ఉన్నాయో అట్లీస్ట్ కనీసం 1-2 పాయింట్ అయినా ఐడెంటిఫై చేసుకొని లోకల్ అంటే మన సిబ్బందిలో రోజు క్లీన్లెస్ యాక్టివిటీలు చేస్తున్నారు, వాళ్ళని మాత్రం పెట్టుకొని మళ్ళీ చేసుకుంటే ఉపయోగం లేదు. సో మన ఎయిమ్ ఏంటంటే లోకల్గా ఉన్న ఎన్జిఓలు ఇప్పుడు మనకు ఈ యొక్క ప్రోగ్రాంలో వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యారు. అట్లాంటి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా ఎవరో ఒకరు లోకల్గా ఉన్న అది పొలిటికల్ పార్టీ మెంబర్స్ కావచ్చు, యూత్ అసోసియేషన్లు కావచ్చు, లేదంటే ఎన్జిఓస్ కావచ్చు, లేదంటే అక్కడ లోకల్ క్లబ్స్ ఉంటాయి వాళ్ళు కావచ్చు, మన మెప్మా గ్రూపులు ఉంటాయి, పొదుపు గ్రూపులు ఉంటాయి, వీళ్ళందరూ కావచ్చు. సో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసుకొని ప్రతి నెల 3వ సాటర్డే ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం జరుపుకోవాలని చెప్పి హోనరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మనం ఈరోజు మొదలుపెట్టి ఉన్నాము. సో నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లాలో ఉన్న జనాలకి అందరికీ కూడా దయచేసి ఈ యొక్క ప్రోగ్రాంలో అంటే సాటర్డే ఒక రోజు మీ కొంత టైం దీనికి కేటాయించినట్లయితే అంటే డబ్బులు ఏం అడగట్లేదు, దయచేసి మీ యొక్క గంట కానీ 2 గంటలు కానీ దయచేసి కేటాయించినట్లయితే ఆ ఒక్క క్లీన్లీనెస్ అనే ఆ ఒక్క కాన్సెప్ట్ మన అందరూ మైండ్లో ఎక్కుతుంది. అది వస్తే ఆటోమేటిక్గా ఎక్కడో ఒక చెత్త పడేసేయడానికి లేదంటే ఒక గార్బేజ్ పాయింట్ దగ్గర ఒక ప్యాకెట్ పడేసేయడానికి ఆ ఒక మైండ్ ఉండదు. ఖచ్చితంగా నేనే అది ప్రాపర్గా డిస్పోజ్ చేయాలని ఒక కాన్సెప్ట్ అందరూ మైండ్లో ఎక్కుతుంది. సో దయచేసి అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా సిబ్బందులు, హోనరబుల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ పార్టిసిపేట్ చేసుకున్నారు ఈ ప్రోగ్రాంలో. ప్రెస్ వాళ్ళకి నా విన్నపం ఏంటంటే దయచేసి ప్రతి ఒక్క ఇంటి దగ్గరకి ఈ యొక్క మెసేజ్ హోనరబుల్ సీఎం గారిది మెసేజ్, ఎంపీ గారు చెప్పిన మెసేజ్ అంతా తీసుకెళ్ళండి. దయచేసి ప్రతి ఒక్కరిని ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినట్టు మీ హెల్ప్ కూడా తీసుకోవాలని కోరుకొని మీ అందరికీ ఈ ప్రోగ్రామ్కి హెల్ప్ చేసిన అందరికీ కూడా నమస్కారం చెప్పుకొని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా శుభ్రతను పాటించాలని ఇప్పటికే ప్రమాణం కూడా చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.